Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత పదవులు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. వేములవాడలో ఫోక్ ఆర్టిస్టుల వివాదం. భార్య ఫిర్యాదుతో కేసు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్టులను సన్మానించిన కేంద్ర మంత్రి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి తప్పకుండా తగిన పదవులు దక్కుతాయని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల యూత్ అధ్యక్ష పదవుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో శ్రమించే ప్రతి ఒక్కరి సేవలను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత విభాగానికి సంబంధించి పదవులు రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే వారందరికీ తగిన న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేకంగా గుర్తించి తగిన పదవులు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నలిమిలి రాజు, యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల మోహన్, ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా అధికారి ప్రతినిధి పూర్ణచంద్రరావు మరియు ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా పోరాటం చేసి జెండా పట్టుకొని ప్రతి గ్రామాల మండల స్థాయిలో మండలంలో ఉన్నటువంటి నాయకులను కలుపుకొని చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇచ్చినటువంటి ఆదేశం పెట్టి మరి మనకు ఒక మంచి మెసేజ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. పెద్దలు ప్రెసిడెంట్స్ కందుల మోహన్ గారు, సందల సురేష్ గారు, ఆవుల శ్రీనివాస్ గారు, రంగపేట విలేజ్, అన్నాన్ల పద్మ గారు, చందాలం విలేజ్, అలాగే జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్లలో ఒక మహిళా అవకాశం ఇవ్వడం జరిగింది. సార్ గారు సురేష్ గారు, రామా సార్, దేవేందర్ రెడ్డి గారు, గుల్లకొట్ట, పండి రాజలింగు గారు, వెంకట్రావు, ఎకమాట్ల సత్తయ్య గారు, ఎల్లారా. ఫోటో ఉంటుంది అవకాశం ఇది, సేవలను అందుకోవాలి. ఫోటో వస్తుంది. జనరల్ సెక్రటరీ లక్షపేట్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ, అలాగే గ్రామస్థాయి కమిటీ, అలాగే యూత్ కాంగ్రెస్ గ్రామస్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీ, ఎవరైతే వాళ్ళని నియమించుకున్నామో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరికైతే పోస్ట్ రాలేదు అని ఎవరికైనా అసంతృప్తి ఉంటే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా సముచిత ప్రాధాన్యం అనేది లభిస్తుంది. పార్టీలో పార్టీ కోసం ఎవరైతే పనిచేసిందో కష్టపడి వాళ్ళ కోసం వాళ్ళని కట్టులో పెట్టుకొని చూసుకోవడానికి ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం లభిస్తుంది. ఎవరికైనా అవకాశం లభించకపోతే దయచేసి అసంతృప్తి చెందొద్దు. వాళ్ళకు కూడా సంస్థ ప్రాధాన్యం అనేది తప్పకుండా కల్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మన వేదిక మీదనే ఉన్నారు పీకర్ రమేష్ గారు. వారు ఇంతకుముందు మనం మండల అధ్యక్షుడు నుండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అధ్యక్ష పోస్టర్ తీసేయడం జరిగింది.
తప్పకుండా వారికి కూడా సముచితమైన పదవి లభిస్తుంది. వారికి కృతజ్ఞత భావం ఎక్కువ. ఎవరైతే తన కోసం పనిచేసిందో అది బిజినెస్ అయినా రాజకీయమైనా కూడా ఏదైనా తను వాళ్ళ కోసం ఎంతైనా శ్రమించి ఒక పెద్దనలాగా మొత్తం తండ్రిలాగా భుజాల మీద వాళ్ళ బాధ్యత మోసుకొని మరీ పనిచేస్తారు. ఇప్పుడు మన గతంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అలాగే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ రెండింటిని కూడా చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారికి ఆరోగ్యం బాగాలేదు, కోయంబత్తూరు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నేను ప్రచారం కోసం హైదరాబాద్ కి వచ్చే రోజు ఆయన సర్జరీ జరిగింది. ఆపరేటివ్ థియేటర్ నుండి రూమ్ కి షిఫ్ట్ చేసిండ్రు. వెంటనే నేను హైదరాబాద్ కి బయలుదేరడం జరిగింది. తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో కనీసం నేను ప్రేమ్ సాగర్ రావు గారితో ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. నా కొడుక్కి ఫోన్ చేస్తే మమ్మ 3 రోజులైంది బ్యాగ్ మంచినీళ్ళు కూడా రాలేదు అని చెప్పి ఆయన పరిస్థితి గుండె ఖర్చు వేస్తున్నా కూడా మనల్ని నమ్ముకున్న నాయకులు అందరి కోసం వాళ్ళకి మేలు జరగాలి, వాళ్ళు గెలవాలి అన్న పట్టుదలతోని నేను ఆ రోజు గ్రామానికి వచ్చి ప్రచారం అనేది నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా మనం అంటే ఒక సత్సంకల్పంతో ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడికి వచ్చి ప్రతి సందర్భంలో కూడా ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసమే నేను పనిచేస్తాను అని ప్రతి సందర్భంలో తెలియజేస్తాను. ప్రజలు కూడా దాన్ని గుర్తించి రాష్ట్రంలో మనకు 2వ అతిపెద్ద మెజారిటీ ఇవ్వడం జరిగింది సర్పంచ్. బహుశా ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యంగా ఇక్కడే ఉంటుంటే చాలా యునానిమస్ కూడా జరిగేవి. చాలా మంది ఇంకా మన వాళ్ళు ఇంకా మొదటి స్థానంలో గెలుపొందేవాళ్ళు నిజానికి. అట్లనే మన మంచిర్యాల కానీ లక్షపేట కానీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలలో ప్రేమ్ సాగర్ రావు గారు ఎవరైతే జెండా పార్టీ పార్టీ కోసం పనిచేసిందో ఆ కార్యకర్తలకి వాళ్ళ దగ్గర రూపాయి ఒక పైసా కూడా లేకపోయినా కూడా వాళ్ళకి ప్రేమ్ సాగర్ రావు గారు అన్ని సమకూర్చి వాళ్ళకి కార్పొరేటర్లుగా ఎన్నుకోనేటట్టు వాళ్ళని ఎన్నుకునే విధంగా ఆయన పనిచేయడం జరిగింది. అంటే తన ఆరోగ్యం బాగా 5 భాగాలుగా ఉన్నాయి. దండపల్లి, లక్ష్మీపేట, ఆజిపూర్, నస్పూర్, మంచిర్యాల. బయట అందరూ లక్ష్మీపేటలో నాయకత్వ లోపం ఉందని చర్చలు జరుపుతారు, కానీ రిజల్ట్ మాత్రం ఇక్కడనే మంచిగా వస్తుంది. మేము మీ ద్వారా సార్కి చెప్పేది ఒకటే మేడం, ఇక్కడ సుమారు 300 మంది 250 మంది ప్యూర్ కార్యకర్తలు వచ్చింది మేడం. రేపు పొద్దున మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా పనిచేస్తారు మేడం. మీరు ఎవరికి అవకాశం ఇచ్చినా కానీ వారిని మా భుజాల మీద తీసుకొచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి అభ్యర్థి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం మేడం. మీ సార్కి చెప్పాల్సింది ఒకటే మేడం, లక్ష్మీపేటలో నాయకత్వ లోపం లేదు మేడం, 100% రిజల్ట్ ఉంటుంది. అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు నూతనంగా ఎన్నికవుతున్నారు. ఖచ్చితంగా సర్పంచ్ తెలంగాణ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నప్పుడు కొద్దిగా క్లాషెస్ ఉంటాయి. కంపల్సరీ 2 కోఆర్డినేటర్లతో పనిచేయాలని కోరుకుంటున్నాము. సర్పంచ్కి ఎంత బాధ్యత ఉంటుందో పార్టీ పరంగా గ్రామ కమిటీ అధ్యక్షుడికి ఎంత బాధ్యత ఉంటుంది. అలాగే మన పార్టీ బీఫామ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనం ఇప్పుడు పొందబోయే పోస్టులకు కూడా అంత వాల్యూ ఉంటుంది. దేన్ని లైట్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా పోస్ట్ చిన్నదైనా పెద్దదైనా పని చేస్తేనే ప్రాధాన్యత. ఇది మనసులో పెట్టుకొని ఖచ్చితంగా పనిచేయాలి. మనకు స్టూడెంట్స్ రూపకంలో ఉన్నప్పుడు చెప్పి 35 మార్కులకు పాస్ అవుట్, 9 మార్కులకు జాబ్ అని. రాజకీయాలలో కూడా గట్టే ఉంటుంది. నేను పాతోని నేను ఇప్పటి నుంచి ఉంటున్నా అప్పటి నుంచి ఉంటున్నా అంటే ఉన్నారు, మీరు పార్టీని నమ్ముకొని ఉన్నారు, సంతోషం. కాకపోతే ఖచ్చితం ఇంతకుముందు రాజకీయం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు ఎత్తి సరిపోయేది. ఇప్పుడు డే బై డే రోజు రాజకీయమే, రోజు ఓటింగే. కాబట్టి ఇప్పుడున్న నాయకులు ఖచ్చితంగా ఎవరు అబద్ధం చేసుకోవద్దు. అప్డేట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఎవరు నిరుత్సాహపడకుండా అందరూ బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నారు. 100కు దాదాపు 90% మంది వాళ్ళే సర్పంచ్గా గెలిచిండ్రు. ఏ ఊరు గ్రామాధ్యక్షుడు అతనే సర్పంచ్ వేయడం జరిగింది. ఇక్కడ రేపు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు భవిష్యత్తులో కూడా మీరు సర్పంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీ గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో ఆ బలం మండలానికి వెళ్తుంది, మండలం నుంచి నియోజకవర్గానికి వెళ్తుంది, నియోజకవర్గం
నుంచి రాష్ట్రానికి, రాష్ట్రాల నుంచి దేశానికి వెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు లాంటి వారే కార్యకర్తలు. ఆ కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రోజు మీరు తీసుకునే పనులను చాలా బాధ్యతాయుతంగా నిర్వహిస్తే రాబోయే రోజులలో మీకు మంచి పనులు వస్తాయని తెలియజేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం, ఇంతకు ముందు నేను యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అదే విధంగా రమేష్ అన్న పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైనా మంత్రి వచ్చినా పొద్దున ధర్నా చేద్దామన్నా పొద్దున చెప్తే రమేష్ అన్న, నేను మన హరీఫ్ అన్న పోలీస్ స్టేషన్ కూడా 5 గంటలకు. అది ఆ పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా భయపడకుండా రోడ్ల మీద ధర్నాలు చేసాం, కేసులైనవి. ఎన్నో సార్లు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే రోడ్డు మీద. కానీ ఆనాడు మేము ఎవరికి భయపడలేదు. ఎందుకంటే మా ఎన్నుకున్నది టైగర్ ప్రేమ్ సాగర్ రావు. ఆ ప్రేమ్ సాగర్ రావు వల్ల ఈ రోజు మేము ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తిని ఇలా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నన్ను పరిచయం చేసినటువంటి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క నాకు చేసిన సేవని నా జీవితం ఉన్నంతసేపు నేను మర్చిపోను. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే సమకాలీన రాజకీయంలో ఈరోజు చూసుకున్నట్లయితే పోటీతత్వం ఎక్కువ ఉన్నది. అలాంటి క్రమంలో మంచిర్యాల జిల్లాలోనే నాకు ఫస్ట్ నామినేట్ పదవి ప్రేమ్ సాగర్ రావు గారు ఇచ్చిండ్రు. అయితే నేను పాదాది వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ప్రకటించడానికి మరి మన సురేఖమ్మ గారు రావడం జరిగింది. మరి నియమకాలకి ఇవాళ పనిచేస్తున్నాం. ఇంకా కూడా నియమాలు తీసుకున్నాక ఇంకా బాధ్యతతో ఇంకా పెరిగి మరి బాగా పనిచేసి మరి మనం పేరు తీసుకొచ్చినట్టయితే మరి ప్రేమ్ సాగర్ వారికి లాభం జరుగుతుంది. మరి ఒకసారి మనం గతాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆనాడు 2018లో ప్రేమ్ సాగర్ గారు ఓడిపోయినా మరి తెల్లవారికి వెళ్ళే మరి ముఖ్యంగా కార్యకర్తలకు అన్నదండగా ఉంటూ ప్రజలకు కూడా ఎన్నో సేవలు చేసిండ్రు. ప్రధానంగా ఆనాడు మరి వారు తండ్రి గారైన రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అందులో భాగంగా మరి మంచిర్యాలలో పెద్ద ఎత్తున 18 ట్యాంకర్లు నీళ్లు పోయడం కానీ, మరి ఎండాకాలం చల్ల నీళ్ళు ఇవ్వడం కానీ, అమ్మల ప్రోగ్రాం కానీ, అదే విధంగా మరి చనిపోయిన వాళ్ళను ఆదుకోవడం కానీ, మరి కార్యకర్తలకు ఏదన్నా మరి ఆత్మకు సంబంధించిన ఆదుకోవడం కానీ, అదే విధంగా కరోనా వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, ఆనాడు కరోనా వచ్చినప్పుడు మాస్కులు తెలియని సందర్భంలో మరి 2,50,000 మాస్కులు ఇంటికి పంపించిన ఘనత ప్రయోజనాలు జరుగుతుంది. అదే విధంగా ప్రతి గ్రామానికి, పట్టణానికి కూడా మరి మొత్తం స్ప్రే చేయడం జరిగింది. అంతేకాదు ఆనాడు 2,000 ఇంజక్షన్స్ మరి 30,000 దొరికిన సందర్భంలో మరి మామూలు 3,000 రేటుతోని దాదాపు 550 ఇంజక్షన్లు మరి అదే రేటుకు ఇప్పించిన ఘనత ప్రయోజనాలు జరుగుతుంది. అదే విధంగా బ్లాక్ స్పాంగర్స్ అయినప్పుడు మరి లక్షలాది 20 లక్షలు 30 లక్షలు పెట్టిన సందర్భంలో 40 లక్షలతోని ఎంతో మందికి మన పార్టీ కాక అందరికి కూడా ఎవరికైనా టీఆర్ఎస్ వాళ్ళకి కూడా మరి ట్రీట్మెంట్ చేయించిన ఘనత పేరుకే దక్కుతుంది. మరి అదే విధంగా అంత కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆనాడు మరి భారతదేశంలోనే అత్యధికంగా మరి 1,35,000 మెంబర్షిప్ చేసిన ఘనత కూడా పేరుసారా దక్కుతుంది. అదే విధంగా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి మీటింగ్ పెట్టాలనే భయపడిన సందర్భంలో ఆనాడు మరి ఆదిలాబాద్ లో మరి ఇంద్రవేల్లో మరి లక్షలాది మందితోని మరి మీటింగ్ పెట్టి మరి కాంగ్రెస్ పార్టీకి ఆయుష్ వచ్చిన ఘనత ప్రేమసారంగా దక్కుతుంది. ఆ తర్వాత మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి భక్తి గారి పాదయాత్రలో కూడా వెంట ఉండి 4 రోజులు మరి ఇక్కడే కార్యక్రమాలు మనం జిల్లాలో జరిపి మరి అన్ని రకాలుగా మరి ప్రజలను తీసుకురావడం కానీ, అది ఏర్పాటు చేయడం కానీ, అదే విధంగా మన మంచిర్యాలలో ఆదేశానుసారం మేము తూచా తప్పకుండా పనిచేస్తూ ఆనాడు గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలవడం కోసం మీరంతా ఆహర్నిశలు కష్టపడ్డారు. మాతో పాటు రాత్రి వాళ్ళు కష్టపడ్డ వాళ్ళంతా ఈ రోజు ఇలా కాంగ్రెస్ పార్టీలో మనందరం కలిసి పనిచేయడానికి కూడా ఇంకా ముందున్న రోజుల్లో కూడా కలిసి పనిచేయడం కోసం ఈ రోజు నాడు మనం ఈ నియామక పత్రాల్లో ఉన్నటువంటి కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. వీరంతా కూడా పార్టీ కోసం పనిచేయవలసిందిగా నేను కోరుకుంటూ, ఏదైతే మన లక్ష్మీపేట మండలంలో గతాన్ని చూసుకొని ఈ రోజు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో పెద్దలు చాలా మటుకు మనకి ఈ రోజు పూర్ణచంద్రరావు గారైతేనేమి, లక్ష్మీపేట పట్టణ టౌన్ లో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా మటుకు ఉన్నారు. మన ఊరికి సంబంధించి అందరూ వారు కూడా సహకారం చాలా ఉంది. ఇలా గ్రామాన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కోసం ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాల్లో ఆనాడు
కొన్ని అవమానాలు కూడా భరించాల్సిన పరిస్థితి ఉండే. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ జెండా పట్టుకున్నారో వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి కార్యకర్త ఎవరైతే ముఖ్యంగా పనిచేస్తున్నారో వారికి ఇబ్బంది పెట్టే ప్రక్రియ మొదలుపెట్టారు. అలాంటి ప్రక్రియలు కూడా బేఖాతరు చేస్తూ ఎవరికి భయపడకుండా ప్రతి ఒక్కరు మా వెన్నుదండగా ఉండి ఆనాడు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే నన్నరాజు ఇప్పుడు ప్రస్తుత పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారో అతను మరియు మా తోటి మిత్రుడు లక్షపేట పట్టణంలో ఇక్కడ జెండా పట్టుకొని తిరగాలంటే భయంగా ఉండేటువంటి పరిస్థితి. ఆ రోజులలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మాకంటూ ఒక అధినాయకత్వం, మా నాయకుడు మా వెంట ఉన్నాడు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాడు మేము ఈ చౌరస్తా మీద ధర్నాలు అయితేనేమి, నిరసన కార్యక్రమాలు అయితేనేమి, ఏ కార్యక్రమాలైనా కూడా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి సురేఖమ్మ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మేము పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజు నాడు అలా చేయడం వల్ల ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుల్ని సభ్యత్వ నమోదులో అందరినీ దగ్గర తీసుకొని ప్రతి గడపకు పోయి అమ్మవారి వెంట ప్రతి ఇంటింటికి గడపకు వెళ్ళి ఆనాడు చేసినటువంటి కార్యక్రమాలు బతుకమ్మ చీరలైతేనేమి, మిగతా ఏ కార్యక్రమం అయినా, ఆర్థిక సహాయాలైనా ప్రతి దాదాపు పేదవాడి ఇంటికి మంగళ సూత్రాల కాంతి మనం ఇచ్చినటువంటి ఘనత పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ గారిది. వేములవాడలో ఫోక్ ఆర్టిస్టుల వివాదం, భార్య ఫిర్యాదుతో కేసు. వేములవాడలో ఫోక్ సాంగ్స్ కి సంబంధించిన కళాకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వేములవాడలోని రెడ్డి బొమ్మర్లో తన భర్త ఈశ్వర్ సాయి, ఫోక్ ఆర్టిస్టు మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్నారని గుర్తించినట్లు ఈశ్వర్ సాయి భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రముఖ ఫోక్ పాటల్లో నటించిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారంపై శరణ్య పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనకు పెళ్లై 7 సంవత్సరాలు అవుతుందని, తన భర్తను నమ్మానని, అయితే కొన్ని మెసేజ్లు చూసిన తర్వాత విషయం తనకు తెలిసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు మాత్రమే ప్రస్తుతం వెలుగులో ఉన్నాయి. సంబంధిత వ్యక్తుల పూర్తి వివరణ, పోలీసుల దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేనేం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నా లాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉంది, పైగా నాతో ఇంత మంచిగా ఉంది, ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారి రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్, మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నా లాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుతూ ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు
అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకున్నప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్ పోతాయి. క్యాస్టింగ్ క్యాచ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్ ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇవన్నీ ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. కోర్టు కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను, మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకు ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అనే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇది అదే అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోకనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఆర్థోకు సంబంధించి రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని యశోద ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ బైరి తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంలోని యశోద బ్రాంచ్ మెడికల్ సెంటర్ లో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఆడ్లూరి గ్రామానికి చెందిన పెంటయ్య మోకాలి గుజ్జు అరిగిపోయి నడవలేని స్థితిలో 4వ స్టేజ్ లో యశోద ఆసుపత్రికి వచ్చారన్నారు. అతనికి పరీక్షలు నిర్వహించి రోబోటిక్ సర్జరీ అవసరమని చెప్పామన్నారు. సర్జరీ గురించి అతనికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని, తర్వాత రోబోటిక్ ద్వారా సర్జరీ విజయవంతంగా నిర్వహించి 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇంటికి పంపించామని తెలిపారు. రోబోటిక్ సర్జరీ ద్వారా 1 రోజులోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందని, బ్లడ్ లాస్ ఉండదని, ఇంప్లాంట్స్ ఎక్కడ అమర్చేది తెలుస్తుందని, ఆపరేషన్ అయ్యాక ఆపరేషన్ చేశారన్న ఫీలింగ్ కూడా ఉండదన్నారు. ఈ సర్జరీ అనంతరం పేషెంట్ కి మానసిక ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. రోబోటిక్ ద్వారా జాయింట్ రీప్లేస్మెంట్ మాత్రమే కాకుండా క్రిటికల్ సర్జరీలు కూడా చేయడం జరుగుతుందన్నారు. కొన్నాళ్ల క్రితం కామారెడ్డికి చెందిన 22 ఏళ్ల కుర్రాడు రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమై రక్త ప్రసరణ ఆగిపోతే తమ వద్దకు వస్తే రోబోటిక్ ద్వారా సర్జరీ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు యశోద సికింద్రాబాద్ బ్రాంచిలో రోబోటిక్ ద్వారా 10,000కు పైగా సర్జరీలు నిర్వహించామని తెలిపారు. తాను ప్రతి నెల 3వ బుధవారం కామారెడ్డి బ్రాంచ్ కి వస్తానని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ క్లినిక్ మేనేజర్ శ్రీనివాస్, బాధితుడు పెంటయ్య పాల్గొన్నారు. ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్ నొప్పి మాత్రం కొంచెం ఉంటుంది. బట్ లోపల ఇప్పుడు మీరు ఇన్ని రోజులు బాధపడిన నొప్పి మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. సో సాయంత్రం నడవచ్చు. ఒక 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. 3వ రోజు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పనులు మీరు ఏమేమి చేసుకోగలుగుతారు, ఇంటి లోపల పనులన్నీ చేసుకోవచ్చు. 2 వారాల తర్వాత మెట్లు ఎక్కడం దిగడం, సపోర్ట్ లేకుండా నీ పనులు చేసుకోవచ్చు అని చెప్పాను. స్టార్టింగ్లో కొంచెం ఆయన ఇబ్బంది పడిండు, నమ్మలేడు. సో ఇప్పుడు నెల అయిపోయింది ఆయనకి. సొంతంగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన బయట తిరగడానికి కూడా పోతున్నాడు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఇంత తొందరగా నువ్వు రికవర్ అయినాను. సో రోబోటిక్ ద్వారా మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే చిన్న ఇన్సిజన్ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, బెండ్ ఎంత కరెక్ట్ చేస్తున్నామో తెలుస్తుంది, ఇంప్లాంట్ ఎక్కడ పెడుతున్నామో తెలుస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే జాయింట్
న్యాచురల్ జాయింట్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఏదో పెద్ద ఆపరేషన్ ఇది ఉండగా చిన్న ఆపరేషన్ అయిపోయింది, నాకు నా మోకాలు సేమ్ అనిపిస్తుంది, నాకు ముందు ఏదో పెద్ద ఆపరేషన్ అన్న ఫీలింగ్ లేదు వాళ్ళ ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ అది వచ్చింది అంటే వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు. ఇది చేస్తున్నాం బేసిక్గా. సో వాళ్ళకి నేను చెప్పడం కూడా ఇది చిన్న ఆపరేషనే, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ పనులు మీరు చేసుకోవచ్చు అని. సో ఆయన స్టార్టింగ్గా నమ్మలేడు, బట్ ఇప్పుడు ఆపరేషన్ అయినాక ఆయన ఒక ఎగ్జాంపుల్ లాగా అయ్యాడు. సో ఇట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ మనం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో చేస్తాం. నేను మండే టు సాటర్డే 9 to 5 PM అక్కడ ఉంటాను. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఓన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ కాదు, మేజర్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ కూడా. రీసెంట్గా ఇక్కడ ఒక 22 years అబ్బాయి బైక్ నుంచి పడ్డాడు. సో ఇక్కడ లోకల్ హాస్పిటల్ తీసుకుపోతే రక్త సరఫరా లేదని చెప్పారు ఆ కాలుకి. సో ఆ కాళ్ళు అది బాగా టెన్షన్ అయిపోయినారు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు అబ్బాయి. అండ్ అతనే హోల్ అండ్ సోల్ బ్రెడ్ విన్నర్, అంటే మనం పైసలు సంపాదించడం అయినా ఇంటికి ఆయననే. సో ఆయన యశోదాకి తీసుకొస్తే మనం రాత్రి సర్జరీ తీసుకుపోయి వాస్కులర్ రిపేర్ చేసినాం, వాస్కులర్ సర్జరీ యూజ్ చేసి. ఏదైతే స్కిన్ నుంజు అయిందో దానికి ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్ చేసినామో, బొక్కి ఇరిగిన దానికి మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన 6 months అవుతుంది ఇది, బట్ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాడు. సో మనం కాలు తీయకుండా అట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. సో ఎలాంటి ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి వచ్చి కలవచ్చు. ఈ పెయిన్స్ రావడానికి మోస్ట్ కామన్ కారణము వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఒక 100 patients చూసినాను ఒక రోజుకి. మన 30 మంది పిల్లలు ప్లస్ యంగ్ ఏజ్ 30-35 years ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. పొద్దున్న లేస్తే స్కూల్ పోవాలి, పిల్లలు దూరం పోవాలని చెప్పి బస్సులు ఎక్కిస్తున్నారు 7 o'clock, ఎండ రాకముందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఎండ పోతుంది. సో సన్లైట్ ఈజ్ అ మెయిన్ రీజన్ వై వైటమిన్ డి పెరగడానికి. సో అది లేదు పిల్లలకి. యంగ్స్టర్స్ కూడా ఆఫీస్లో పోవాలంటే వాళ్ళు మార్నింగ్ 7కి బయలుదేరాలి. హైదరాబాద్లో అట్లా ఎట్లా అంటే 1 hour జర్నీ ఉంటుంది కాబట్టి పొద్దున్నే బయలుదేరిపోతున్నారు, అంటే రాత్రికి వచ్చేసరికి ఎండ ఉండదు. సో వీళ్ళందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో దీనివల్ల కాంట్రమలేషన్ పట్టలేని వస్తుంది. అది ఏంటి అంటే మోకాలు వెనకాల ఉన్న మోకాలు చిప్పలో వీక్నెస్ అనేది అవుతుంది, అరుగుదల కాదు, అది వీక్నెస్ అవుతుంది. దానివల్ల వీళ్ళు కూర్చొని లేచినప్పుడు, మెట్లు ఎక్కడం దిగుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటాయి. సో మనం వైటమిన్ డి డెఫిషియన్సీ కరెక్షన్ చేసుకొని మోకాలు స్ట్రెంథనింగ్ చేసుకుంటే 99% వాళ్ళు సాల్వ్ అయిపోతారు. దీనికి మొత్తం పూర్తిగా గుజ్జు అరిగిపోయి 4వ స్టేజ్ ఉన్నాడు, అంటే స్టేజెస్ ఉంటాయి మోకాల్లో. 4వ స్టేజ్ అంటే పూర్తిగా అరిగిపోయినట్టు. దానికి ఓన్లీ ఆపరేషన్ ఒకటే బెస్ట్ సొల్యూషన్. బట్ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, డెఫినెట్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాము, రోబోటిక్ సిస్టమ్స్ వాడుతున్నాం. ఒక్కొక్క రోబోటిక్ సిస్టమ్ మనకు 10-12 crores ఉంటుంది. సో మనం అంత సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు ప్రైస్ డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. నేను ఎక్కువ ఉన్నదని చెప్పాను. బట్ మనం ఇప్పుడు పూర్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది అఫోర్డబిలిటీ లేదు. సో మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు దే టేక్ ద బర్డెన్, వాళ్ళు కొంచెం తక్కువ చేసి చేస్తారు. ఇంప్లాంట్స్ ఒక్కొక్కటి 1-1.5 ఉంటుంది. 20 yearsకి వేస్తాం మనం. ఒక్కసారి వేసినా మనకు 20 సంవత్సరాల వరకు వస్తుంది. సో మనము ఆ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒక 1 yearకి ఆ టైంలో చూస్తే ఎక్కువ అనిపిస్తుంది. బట్ మనం ఒక్కసారి చేసినాం మనకు 20 years వరకు మనకు ప్రాబ్లం ఉండదు. సో ఆ 20 yearsకి క్యాల్కులేట్ చేసుకుంటే మనం నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నట్టే ఉంటుంది. సో సంవత్సరానికి 15,000-16,000 అవుతుంది ఖర్చుకి క్యాల్కులేట్ చేసుకుంటే. సో అట్లా క్యాల్కులేట్ చేసుకుంటే తక్కువ అవుతుంది. బట్ మనం అందరం బల్క్లో పే చేస్తాం కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది. నాన్ రోబోటిక్ 10,000-12,000 దాకా అయినాయి. 10,000 పైన. ఈ రోబోటిక్ ఎంతో మన దగ్గర ఎట్లుంటుందంటే జనరల్ వార్డ్, షేరింగ్ రూమ్ ప్యాకేజ్, సింగిల్ రూమ్, సూట్ రూమ్స్. వాళ్ళు ఏ దాన్ని బట్టి దానికి ప్యాకేజెస్ ఉంటాయి, సపరేట్ కోడ్స్. సో సింగిల్ రూమ్కి యూజువల్గా 4.2 lakhs దాకా అవుతుంది మనకి టోటల్ ప్యాకేజ్. మనం వచ్చినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ, సర్జన్ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, రోబోటేషన్, ఇంప్లాంట్, రోబోటిక్ అన్ని కలిపి. సో జనరల్ వార్డ్ ఉన్నారనుకోండి ఒక 60,000-70,000 తక్కువ పడుతుంది. సో అట్లా ఒక్కొక్క రూమ్ రెంట్కి బట్టి పెరుగుతుంటుంది. 1.5 day 2 days మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉంటారు హాస్పిటల్. అది కూడా మనం వేసిన దానికి ట్రైనింగ్ చేయడానికి కోసం పెట్టాం. డిఫరెన్స్ సార్ యాక్సిడెంట్ అయింది 8 నెలల నుంచి ఇబ్బంది అయ్యింది.
బొక్క వస్తుపోయి చాలా ఇబ్బంది అయితే సార్ ఆపరేషన్ చేసిండు. ఇప్పుడు నెల రోజులు అయితే నడుస్తున్నా నాంతులనే తిరగాలి సార్. రిజిస్టర్ హాస్పిటల్ సార్ ఒకసారి ఆపరేషన్ చేసిండు, మంచిగా సక్సెస్ అయింది. మంచిగా నాంతులనే నడవగలుగుతుంది సార్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఆదిత్య పాఠశాల ఆవరణలో కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రెట్ చిత్రపటానికి ముఖ్య అతిథులు డాక్టర్ భాస్కర్ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, ఆదిత్య స్కూల్ పాఠశాల యజమాని వాసుదేవయ్య, కేజీ గోవింద్ రెడ్డి, డిఎస్సి మహబూబాబాద్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు 13 సంవత్సరాలుగా దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లను, విలేకరులను ముఖ్య అతిథులు సన్మానించారు. అనంతరం దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సభాధ్యక్షుడి పెద్దలకి పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన పెద్దయిన గంగాధర్ రెడ్డి గారికి, పుల్లయ్య కాలేజీల అధినేత పుల్లయ్య సార్ గారికి, అసోసియేట్ ఏ సైన గారు రావాల్సిన కోరడమైనది. వేదిక ఉన్నటువంటి పెద్దలు, వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరు కూడా ప్రతి నెల 5వ తారీఖు పింఛన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం సహకరిస్తున్న కేసీఎస్ ఉల్లిగడ్డ ఉమామేశ్వరమ్మ గారి భార్య శైలజ ఒక చోట 100 రూపాయలు ఎక్కువ రావచ్చు, ఒక చోట 100 రూపాయలు తక్కువ రావచ్చు. కానీ కస్టమర్స్ వదిలిపెద్దాం. మీరు కొద్ది ఓపి పెంచుకొని మీరు వాళ్ళకు కావాల్సిన ఏదైతే వర్క్ ఉందో దాన్ని ఇన్ టైంలో చేసి ఇవ్వండి. 5 రోజులు, వారము అని కాకుండా మీకెంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి ఇస్తే ఆ ప్రోగ్రాం వేడి తగ్గే లోపల మీరు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అతను కూడా వెంటనే మీకు డబ్బులు ఇచ్చేస్తాడు, మీకు కూడా చేతిలో డబ్బులు వస్తాయి. కాబట్టి ఇంకో ప్రోగ్రాం కోసం ఉంటారు. దీని మీద ఆలోచించకుండా మన ప్రొఫెషన్కి సంబంధించి మరియు మన కుటుంబం సంబంధించి పైకి ఎదగాలనే ఆలోచనతో ప్రస్తుతం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, మన వరకు ఏం చేయగలం, ప్రభుత్వంతో ఏం మనకి అవకాశం దొరుకుతుంది, లోకల్గా ఉన్న మినిస్టర్తో ఎటువంటి లాభం పొందగలం, ఇలాంటి విషయాలు నేను చాలాసార్లు చెప్పిన. ప్రతి విషయంలో కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే ఫోటోగ్రఫీలో కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే సాధారణమైనటువంటి ఫోటోగ్రాఫ్లకు గతంలో ఉన్నటువంటి డిమాండ్ లేదేమో అని చెప్పేసి అనుకుంటాను. ఎందువల్ల అంటే మీ ఫోటోగ్రాఫ్తో పని లేకుండానే ఈ సెల్ ఫోన్లు వచ్చాయన్నమాట. ఎక్కడ కావాలంటే ఎక్కడ, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఫోటో పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నారు, అక్కడ పోయి కడిగించుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని మనం ఈ రోజుకు నాకు చాలా బాగుంది, నాకు ఇంకేం పర్వాలేదు అని చెప్పేసి అనుకోవటము అంత సమంజసమైన కాదు. కాకపోతే మనము వేరే ఇంకో కొత్త వృత్తిని వెతుక్కుంటున్న దానికంటే కూడాను ఇదే వృత్తిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందేటుంటున్నాయి అన్నమాట. సాంకేతికంగా అభివృద్ధి చెందే కొద్దీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డేస్ అన్ని కూడాను గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ కాలేడు. ఆ ఫోటోగ్రాఫర్ వెనకాల, ఆ చిత్రం వెనకాల హృదయం ఉంటుంది.
క్రియేటివిటీ ఉంటుంది. ఏ యాంగిల్లో అయితే తీస్తే బాగుంటుందో అది ఫోటోగ్రాఫర్కు తెలిసినంత బాగా మనమందరం తీయలేము. మన దగ్గర సెల్లు ఉన్నా ప్రతి చిత్రం వెనుక మనం అసలు ఈ ఫోటోగ్రఫీ గురించి పాస్ట్ ఇందాక మద్దులేటి గారు అనుకుంటా చాలా వివరంగా చెప్పారు. అసలు ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏమి అనేది. ఫోటో ప్రతి ఒక్కరు అతిథులు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం తెలంగాణలోది. ప్రతి నెల ఇది 13 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు వారికి ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే మనకు డాక్టర్స్, మా సారు డాక్టర్ గారు ఎల్లవేళ నాకు సాయం చేసుకుంటాడు. ఆయన పెద్ద ఆయన. నేను మరీ రాకుంటే మర్చిపోతే కూడా 3 నెలలు అయిన తర్వాత కూడా మళ్ళీ ఏ బాధపడకుండా నాకు అంత సాయం చేస్తున్నాడు డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు. వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు పట్టించుకోని అధికారులు. హనుమకొండ జిల్లాలోని డబ్బాల ప్రాంతం పెగడపల్లి ఆటో స్టాండ్ వద్ద 2 నెలలుగా వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు పట్టించుకోని అధికారులు. కాలువలాగా మారి వృధాగా నీటి ప్రవాహంతో ట్రాఫిక్ అంతరాయం, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికుల ఆవేదన. అధికారులు పట్టించుకొని వృధాగా పోతున్న నీటిని సరిచేయాలని డిమాండ్. ఫోటో, వీడియో అంటే ఒక క్షణాన్ని మాత్రమే బంధించదు, ఆ క్షణం వెనుక ఉన్న చరిత్రను బంధిస్తుంది. మనం మర్చిపోయే ఎన్నో జ్ఞాపకాలను ఫోటో, వీడియోగ్రఫీ మన కోసం భద్రపరుస్తుంది. అందుకే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ కెమెరా పట్టుకున్న వ్యక్తి మాత్రమే కాదు, గత చరిత్రకు వర్తమాన కాలానికి సాక్షి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్ లోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఫోటో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. అనంతరం కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టుల సేవలను కొనియాడారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటో, వీడియో జర్నలిస్టులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది. 1,00,000 అక్షరాల సారాంశాన్ని ఒకే ఒక చిత్రం ఆవిష్కరిస్తుంది. ఈసారి తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇండ్లు కూడా నిర్మించి ఇస్తాం. ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రిలో ఏ జబ్బు వచ్చినా ఉచితంగా చికిత్స చేసుకునేలా హెల్త్ కార్డులు ఇస్తాం. వారికి కనీస వేతనాలు, సహజీవన ప్రమాణాలు మెరుగు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నామని అన్నారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నేరెడ్మెట్లో ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో శ్రీ సూర్య భగవానుడి విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభి నవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారు ముఖ్యంగా హాజరై వారి కరకమలములచే సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు ఆధ్యాత్మిక వాతావరణం మధ్య సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆధ్వర్యంలో శివ పార్వతులకు ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమం అనంతరం స్వామివారి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూర్య భగవానుడి శివ పార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. హరిమాణం